తెలిసిన విషయమే. నేను మళ్ళీ క్రియాశీలకంగా గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉన్నా మళ్ళీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవటం, దాని మీదట పత్రికల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఊహాగానాలు కొంచెం అట్లా జరుగుతూ వచ్చింది. వీటన్నిటికీ తెరదించి నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది ప్రకటించడానికి ఈ పూట మీ అందరినీ కలవడం జరుగుతూ ఉంది. నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరలో కలిసి నేను అక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో చేరబోతా ఉన్నాను. తేదీ అది మంచి చూసుకొని నేను త్వరలో తారీఖు కూడా ప్రకటిస్తా. ఎందుకంటే నాతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడ కొంతమంది టీడీపీలో ఉన్నవాళ్ళు, అలాగే కాంగ్రెస్లోనే ఉండి ఎటు చేరకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో నేను సంప్రదింపుల్లో ఉన్నాను. వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయి చర్చలు జరిపి అతి త్వరలో తేదీ ప్రకటించి మీకు తెలియజేసి ఏ తారీఖు చేరబోయేటట్టు కూడా చెప్తాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇటు వైఎస్ఆర్సీపీలోకి నిర్ణయం తీసుకుంటున్నానని తెలిసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి నన్ను వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో వారి కుటుంబంతో మొదటి నుంచి నాకు సాన్నిహిత్యం, వైవి సుబ్బారెడ్డి గారితో నాకున్నటువంటి సంబంధాల దృష్ట్యా నేను వైఎస్ఆర్సీపీలో చేరి అక్కడి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అది ఈరోజు మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాను. టీడీపీ రాజీనామా చేసినట్టు అంటే వాస్తవంగా నేను టీడీపీలో క్రియాశీలక సభ్యత్వం ఏ రోజు తీసుకోలేదండి. గత ఎన్నికలప్పుడు తెలుగుదేశానికి ఆ రోజున్న పరిస్థితుల్లో పనిచేశాను. నేను ఇక్కడ నిలబడి నన్ను వాళ్ళకి వర్క్ చేయమని అడిగారు. ఆ రోజు నందిగామ నియోజకవర్గంలో కూర్చోవటం, నా వంతు పాత్ర పోషించి నా వల్ల ఇది పార్టీకి ఉపయోగపడ్డాను. అంతే తప్పించి నేను క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేదు. కాబట్టి రాజీనామా అనే ప్రసక్తి ఉత్పన్నం కాదు. ఈ యాత్ర జరిగేటప్పుడే నేను జాయిన్ అవుతానండి. ఆల్రెడీ మంచి రోజు చూసుకొని ఏ రోజు చేరేది, ఈ లోపల ఇక్కడ సంప్రదింపులు పూర్తి చేసుకొని నాతో కలిసి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళందరూ కలుపుకొని ఆ రోజు త్వరలో జాయిన్ అవుతాను. చూసుకొని నేను త్వరలో తారీఖు కూడా ప్రకటిస్తా. ఎందుకంటే నాతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడ కొంతమంది టీడీపీలో ఉన్నవాళ్ళు, అలాగే కాంగ్రెస్లోనే ఉండి ఎటు చేరకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో నేను సంప్రదింపుల్లో ఉన్నాను. వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయి చర్చలు జరిపి అతి త్వరలో తేదీ ప్రకటించి మీకు తెలియజేసి ఏ తారీఖు చేరబోయేటట్టు కూడా చెప్తాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇటు వైఎస్ఆర్సీపీలోకి నిర్ణయం తీసుకుంటున్నానని తెలిసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి నన్ను కొంత క్రియాశీలకంగా పనిచేసి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను కృష్ణా జిల్లా రాజకీయాల నుంచే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, ఎందుకంటే మా నాన్నగారి ఈ సంవత్సరంతో మా కుటుంబం రాజకీయాల్లో ప్రవేశించి 50 సంవత్సరాలు. మొదటి నుంచి కూడా మంచి చెడు కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే వసంత కుటుంబం అంటే కృష్ణా జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. కాబట్టి నేను ఈ జిల్లా రాజకీయాల నుంచి, అందున మొదటి నుంచి నాకున్నటువంటి పరిచయాలు, నేను పనిచేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు సంబంధించిన అనుచరులు అయితేనేమి